అంతే, ఇద్దరు కలిసి ఏ హోటల్కి వచ్చినారో అంటారు. నా సంసారం అలాగే కూలిపోయిందండి. మా వారు అలాంటి వారు కాదండి. ప్రతి ఆడది అలాగే అనుకుంటుంది. ఆపు. స్రవిత సూత్రం తెలుసా మీకు? సవితి సూత్రమా అంటే ఏమిటమ్మా? మృగవాడు ఇనుపు మురుకు లాంటి వాడు, ప్రరాయి ఆడది ప్రవరపుల్ల ఐస్క్రాంతం లాంటిది. ఇనుపు మురుక్క త్రాను వెళుతున్నా ఐస్క్రాంతం ఆకర్షిస్తుంది. అంటే ఇనుప మురుక్క వెళ్ళి లటుక్కున్న ఐస్క్రాంతానికి త్రగులుకుంటుంది. వదినా, ఒకసారి ఇలా వస్తావా? వస్తున్నా ఉండండి. ఏమిటి నువ్వు బయట చెప్పేదంతా నిజమేనా? అవునమ్మాయి, భార్య రూపవతి శత్రువు అన్నది ప్రత్య అబద్ధం. భర్త రూపవన్ శత్రువు అన్నది కరెక్ట్. భర్త అందగ్రాడైతే ప్రరాయి ఆడితే త్రను పోతుంది. మా ఆయన కూడా అందంగానే ఉంటారు కదా, ఆయన కూడా ఎవరైనా తనుకుపోతారా? నువ్వు సెంట్లు పూసి సూట్లు వేసి బయటకు పంపిస్తే త్రను ప్రోరు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? భర్తను ఎంత అందవికారంగా బయటికి పంపిస్తే ఆ ప్రాపరానికి అంత క్షేమం. అర్థమైందా? వస్తాను, బ్రాడకు కూడా చెప్పాలి. నువ్వు మరచిపోకు. రోగం ఒకటే అయినా అందరికీ ఒకటే మందిస్తే చస్తారు సార్. ఒరే కిట్టాయ్! ఎవరతను? శారదా సిమెంట్స్ జనరల్ మేనేజర్ నిన్ను పట్టుకుని కిట్టాయ్ అంటాడు. ఇలాంటివి నాకు నచ్చవు. అరే కిట్టాయ్! వైద్యం ఎన్నాళ్ళైందా నేను చూసి? ఎన్నాళ్ళేమిట్రా, ఎన్నో ఏళ్ళయింది. అవును, నాకు చేసి టై కట్టావు అడ్డవే. ఇడియట్, బుద్ధి పోనిస్తున్నావు కదా. ఇప్పుడు మనం పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్. అవును, నీ ప్రాక్టీస్ ఎలా ఉందిరా? మన ప్రాక్టీస్ కి ఏమిట్రా, 3 మెడికల్ సర్టిఫికెట్లు 6 ఫిట్నెస్ సర్టిఫికెట్ లా ఉంది. అంటే అంటే ఏముందిరే, ఎవడో ఎంప్లాయ్ వస్తాడు, మెడికల్ సర్టిఫికెట్ కావాలంటాడు. వాడికి కావాల్సింది లీవు, మనకు కావాల్సింది ఫీజు. ఒక్క శారదా సిమెంట్ ఎంప్లాయీస్ ఇచ్చిన డబ్బులతోనే ఆ స్కూటర్ కొన్నాను. కోట కొన్నావా? అన్యాయం, దుర్మార్గం. ఏడ్చినట్టుంది. వాళ్ళ ప్రొపరైటర్ గారిదే మెడికల్ సర్టిఫికెట్ లేదే లీవ్ ఇవ్వడట. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇట్ ఈస్ టూ మచ్ అల్లుడు. అన్నట్టు పరిచయం చేయడం మర్చిపోయాను కదా, నేను చదువుకునే రోజుల్లో వీడు నా రూమ్మేట్. గడ్డిమేట నాకు అనవసరం. వీరు మా మామగారు. అంటే వీరు కూతురికి నేను మొగుడు అనమాట, నాకు వీరు మొగుడు. ఐ మీన్ ఆఫీస్ లో నాకు బాస్. నువ్వు స్కూటర్ కొన్నది వీరి డబ్బుతోనే. వీరి డబ్బా? అదేరా, శారదా సిమెంట్స్ ప్రొపరైటర్ ఆయనే. సినిమాలోగా మాయమైపోదాం చూస్తున్నావా? దొంగ సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగస్తులు ఆఫీస్ అకౌంటెంట్ చేస్తావా? మావయ్య, వాడు నా ఫ్రెండ్. అందుకే వదిలేస్తున్నానయ్యా. సరదాగా అన్నావయ్యా, నువ్వేమో అనుకోక వైద్యం. అన్నట్లు ఈ పార్టీలో మీటింగ్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయో చూసొస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. పార్టీకి వచ్చి మీటింగ్ అంటే అదేమిట్రా? ఆయన మీటింగ్ అంటే ఓ మంచి మామగారే దొరికాడ్రా. శారదా, శారదా, భార్య మంచిదైతే భర్త బ్రతుకును. కవిత్వానికి తోడు పాట ఒకట. పాటల తర్వాత పాడుకోవచ్చు, కానీ త్వరగా డ్రెస్ చేసుకోండి, ఆఫీస్ టైం అవుతుంది. సెలెక్ట్ చేసి బెడ్ మీద పెట్టాను, త్వరగా రెడీ అవ్వండి. ఓకే. నవ్వకు శారదా, అలాంటి వాడిని తిట్టదంటే విన్నావా? ఇప్పుడు చూడు, ఎవడో డ్రెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేశాడు. అదే కాదండి, ఈ డ్రెస్ మీకోసం ప్రత్యేకంగా నేనే కుట్టించాను. మామగారు ఏమన్నా కొత్తగా సర్కస్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారా? కాదండి, ఈ డ్రెస్ లో మీరు బాగుంటారని నేనే ముచ్చటపడి కుట్టించాను. ముచ్చట పడితే పడ్డావు, కానీ ఇక నుంచి ముచ్చట పడ్డం మానే. ఈ డ్రెస్ తోనే మీరు ఆఫీస్కి వెళ్ళాలి. ఏమిటి, ఈ డ్రెస్ తో ఆఫీస్ కా? ఆఫీస్కే. శారదా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. డాక్టర్ దగ్గరకా? ఎందుకు? పిచ్చి శారదా, నిన్నటి దాకా బాగానే ఉన్నావు, ఇవాళ నీకేదో అయ్యింది. షర్టు మీద చిన్న మరక పడితే నేను భరించలేను దానివి ఇలా మాట్లాడుతున్నావంటే తప్పకుండా ఇదేదో జబ్బే అయి ఉంటుంది. జబ్బు లేదు, గిబ్బు లేదు, కావాలని కుట్టించాను. పదండి. శారదా, 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 ఇలా ఆఫీస్కి వెళ్తే ఏమైనా ఉందా? వెళ్తే మన ఆఫీసు మన ఇష్టం. తలవంచండి. ఇప్పుడు వచ్చి నవంబర్ మధుల్లా ఉన్నారు. శారదా, రోడ్ లూడ్చే వాడికన్నా అన్యాయంగా తయారు చేసి రొమాంటిక్ హీరోలా ఉన్నాను సర్టిఫికేట్ ఇవ్వడం మరీ అన్యాయం. కాపురం 4 కాలాల పాటు సభ్యంగా ఉండాలంటే భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి. ఈ డ్రెస్ తో నేను ఆఫీస్కి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అంతేనమాట, నా మాటకు విలువ. అది కాదు శారదా, ఈ డ్రెస్ తో ఆఫీస్కి. పెళ్ళం మీద ప్రేమ కవిత్వం చెప్తే చాలదండి, నిజమైన ప్రేమ ఉంటే చెప్పిన మాట వినాలి. శారదా, బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేను. సర్లే, ఇలా
ఇలాగే వెళ్తాను మా మంచి శ్రీవారు. అదే సాయంత్రం త్వరగా వచ్చేయండి. జనాలందరూ నన్ను రాళ్లతో కొట్టి చంపకుండా ఉంటే తప్పకుండా వస్తాను. నువ్వు చెప్పినట్టే ఆయన పిచ్చి డ్రెస్ వేసి పంపించాడు, చూసావు వదినా? అదే చూశాను. ప్రస్తుతం చేసావు. ఛీ, అదేం మాట్లాడునా? ఇప్పుడు నేనేమన్నాను? ఏదో ఒకట్లే. ఇక నుంచి ప్రతిరోజు అలాగే పంపించు. సరే రా, టిఫిన్ చేద్దాం. అప్పారావు, గుడ్ మార్నింగ్ సార్. అదేంటి సార్ దూరం నిలబడు, వెళ్ళి గొడవ పట్టరా. వర్షం పట్టలేదు కదా సార్, గొడుకెందుకు సార్? ఆ మాత్రం మాకు తెలుసు సార్. నోరు ముసుకెళ్ళి గొడవ పట్టరా. తీసుకొస్తా సార్. యూస్లెస్ ఫెలో. సార్ గొడుగు. అర్జున్ కళ్ళు మూసుకో. గొడుగు ఓపెన్ చేసి పట్టుకో. సార్ మీకోసం బ్యాంక్ మేనేజర్ గారు వచ్చారు. అలాగా లోపలికి రమ్మను. హలో, గ్లాడ్ టు సీ యూ. మీకోసం ఎదురు చూస్తున్నాను. కంగ్రాచులేషన్స్, మీ లోన్ సెక్షన్ అయింది. థ్యాంక్ యూ. రొటీన్ గా ఆఫీస్ చూసి వెళ్దామని వచ్చాను. అలాగా, దానికి పదండి. రండి, ఇదే మా ఆఫీస్. వెరీ గుడ్, బ్యూటిఫుల్, సింపుల్. రండి, మా జనరల్ మేనేజర్ పరిచయం చేస్తాను. ష్యూర్. అల్లుడు, 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 కూర్చోండి. జనరల్ మేనేజర్ ఎవరో కాదు, మా అల్లుడే. వెరీ గుడ్. లోన్ శాంక్షన్ అయిందని వినగానే పడిపోతాను. పడిపోవడం ఏంటండి, పోవడం అటు మూర్చరోగం. మాట వరకు అన్నానండి, మీరే చూస్తారుగా. మనిషి హుందాగా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా ఉంటాడు. ఉంటాడు, మిమ్మల్ని చూస్తే తెలియటల్లా. అల్లుడు, తొందరగా రావయ్యా. రాక తప్పదంటారా? రా, మనకి లోన్ శాంక్షన్ అయింది. అయితే కాసుకోండి, స్టడీగా ఉండండి. ఆ, అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రెడీ చేశారా? అవన్నీ రిలీజ్ చేశాను. సాయంత్రానికి మీకు అందజేస్తాను. సరే కదా? వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం అండి. చెవడి, చెవడి, ఏమైంది? పడిపోయాడు. నీ వేషం చూసి నేనే ఎదిరిపోయాను. అయినా ఈ వేషం ఏమిటా బుడబుక్కలాగా? దీని వెనక బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది మామగారు. ఫిలాసఫీలు జాగ్రఫీలు తర్వాత, ముందు ఈ సంగతి చూడాలి. కొంప తీసిపోయాడేమో. బతిగా ఉన్నానా? ప్రస్తుతానికి బతికే ఉన్నారు. ఎవరైతాను? మా అల్లుడు, ఈయన బ్యాంక్ మేనేజరు. గ్లాడ్ టు మీట్ యు. నో హ్యాపీ. నిజం చెప్పండి, మీది సిమెంట్ ఫ్యాక్టరీయా, బూడిద ఫ్యాక్టరీయా? ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? మీ వేషం వాళ్ళకు చూస్తుంటేనే తెలుస్తోందయ్యా మీ కంపెనీ పరిస్థితి ఏమిటో. ఇంకా నేను లోన్ ఇవ్వలేదు, లేకపోతే మునిగిపోయేవాడిని. వస్తా. అయితే మావయ్య, లోన్ ఇవ్వరా? ఈ తిక్కుమాల వేషం మన కొంప ముంచింది. ఇప్పుడు ఆ మేనేజర్ దారిలో పెట్టాలంటే అర్జెంట్ గా అతనితో మీటింగ్ పెట్టుకోవాలి. ఇదిగో, ఇక్కడి నుంచి దరిద్ర కొట్ట వేషాలు మారి. ఆ విషయం మీ అమ్మాయితో చెప్పండి. అమ్మో, నేను చెప్పానంటే నాకు కూడా ఇలాంటి వేషాలు తగిలిస్తుంది. నా వల్ల కాదు, నువ్వే చెప్పుకో. రావే, రావే, రావే. ఎవరు చోరు? నేను ఇంటి యజమాని. అలాగే చంపేస్తాను.
అయ్యగారు ఊరికైనా మా అయ్యగారు మాఫ్ కీజియే సార్ చూసి మోసపోయాను వెళ్ళగాడే అలాగేనయ్యా నవ్వొస్తుందా నీకు నవ్వొస్తుందా నీకు అబ్బో అంత కోపమే. ఈ డ్రెస్ తో నేను ఎంత అవమానపడ్డానో తెలుసా? ఈ వేషం చూసి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వకపోగా 10 పైసలు ధర్మం కూడా చేయనన్నాడు. పైగా గోక్కవాడు చిచ్చి తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. హాయిగా షవర్ కింద స్నానం చేయండి, చల్లబడుతుంది. ఆ? వెళ్ళండి. ఆ, భోంచేరా? చేయను ఏ అక్కర్లేదు. అలాగా? అలకా లేదు పిలకా లేదు. ఇంకెవరైనా అయినట్టయితే చెంప పగలగొట్టేవాడిని. కొట్టండి. అసలు నీకు ఈ పిచ్చి డ్రెస్సుల ఫ్యాన్స్ ఏమిటి? లోకంలో ఎవరైనా మొగుడిని అంత అసహ్యంగా తయారు చేసి పంపిస్తారా? ఇంత అందమైన శ్రీవారిని అలాగే పంపిస్తే దిష్టి తగలడు.